తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాల మీద నిన్న మదిరలో కూడా ఒక నిరుద్యోగి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసినటువంటి పరిస్థితి. అసలు చూద్దామంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మాటల తీరు ఎలా ఉంది, అసలు ఎంట్రీని తాగడం ఏంటి అనేది కూడా మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత ఇక్కడ వాసుదేవ్ రెడ్డి గారు మాట్లాడడం. సార్, అంటే ఎలా చూడొచ్చు అన్న ఇది? ఎంట్రీని తాగమని చెప్పడము, రక్తంతో నీళ్లు వారిస్తా అని చెప్పడము, అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎంతోమంది ఉద్యమంలో ముఖ్యమంత్రులను చూసిరు, తర్వాత కేసీఆర్ గారు చూసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తారు. ఎట్లా చూడొచ్చు అంటే ఈ మాటల వెనుక కారణం ఏంటంటారు? ఈరోజు చేతగాని ముఖ్యమంత్రి, చేతగాని పరిపాలన ఉంటే గిట్లనే ఉంటుంది. ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యమైన పరిపాలన ఈ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉండడమే ఈ తెలంగాణ ప్రజలుగా మేము చేసుకున్న దౌర్భాగ్యం అని భావించే పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే గిట్లనే. ఇప్పుడు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదు. ఆయన ఒక గజని స్టైల్లా గజని అంటే అప్పుడు మాట్లాడింది అప్పుడే మర్చిపోతాడు, మళ్ళీ తెల్లారు ఇంకోటి మాట్లాడతాడు. అసలు ఈ సర్కారు నడుపుతున్నాడా, సర్కస్ నడుపుతున్నా అనే విధంగా వారి యొక్క ఆలోచన తీరు కనిపిస్తూ ఉన్నది. అందుకే మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలేంది, నువ్వు చేస్తున్న పనులేంది? రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు ఇచ్చిన హామీలను విస్మరిస్తారు, చెప్పిన హామీలను ఒకటి అమలు చేయరు. అమలు చేయకపోగా పైగా ఇంకా పట్టభద్రులను, ఇంజనీర్లను అవమానకరంగా మాట్లాడే తీరును ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇలా మీరు ఏదైతే ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అన్నారో ముందుగా ఆ ఒక్క పదాలను వాపసు తీసుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రెండోది, ఇవాళ మీరు ఇచ్చిన నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఎటుపోయినాయి? అవి ఏమైనాయి? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పింది నువ్వే కదా, ఆనాడు చెప్తున్నది నువ్వే కదా. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో అని చెప్పి ఇలా రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్ తీసుకొచ్చి మాట్లాడిచ్చారు కదా, చాయ్పై చర్చ పెట్టి. మరి ఇవాళ ఎటుపోయినాయి ఆ 2 లక్షల ఉద్యోగాలు? గత బీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అంటూ అహో ఓహో అని చెప్పి గొప్పలు చెప్పి నియామక పత్రాలు ఇచ్చారు కదా. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక డీజీపీ నియామకం చేస్తే కూడా దాన్ని కూడా నియామక పత్రం డీజీపీకి అందజేసిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడం అయితే నిజంగా ఒక సిగ్గుచేటైన విషయం. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగ సమాజం మీరు చేస్తున్న చేష్టలకు ఆవేశానికి లోనై, ఆక్రోశానికి లోనై ఇలా ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. ఇలా ఖమ్మంలో ముదిగొండకు సంబంధించిన విద్యార్థి ఒక నిరుద్యోగి ఇలా మా నోటిఫికేషన్లు వస్తలో, గ్రూప్ నోటిఫికేషన్లు వస్తలో, కనీసం ఉద్యోగ అవకాశాలు వస్తలేవని చెప్పి ఇలా ఎండ్రిని తాగింది కదా. నువ్వే అన్నావు కదా, నువ్వంటేనే ఇలా ఎండ్రిని డబ్బా నువ్వు చెప్తేనే ఎండ్రిని తాగే పరిస్థితికి ఇలా నిరుద్యోగులను దిగదార్చినమంటే ఇలా ఈ పరిపాలన ఎటుపోతా ఉన్నది. ఇలా అందుకనే ముఖ్యమంత్రి నువ్వు సిగ్గుతో తలదించుకోవాలి. ఇలా ఇచ్చిన ఏ ఒక్క హామీని, నిరుద్యోగుల సమాజానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేవు. ముఖ్యంగా ఇలా విద్యాశాఖ మంత్రిని చేతిలో పెట్టుకొని ఇలా విద్యా వ్యవస్థను మొత్తం అస్తవ్యస్తం చేసినావు కదా. ఇలా విద్యా వ్యవస్థను అసలు బ్రహ్మాండంగా తీర్చిదిద్దాల్సింది పోయి ఇలా విద్య విషయంలో, ఉద్యోగాల విషయంలో, హోంశాఖ మంత్రిగా ఉన్న ఆ భద్రతా విషయంలో అన్నిట్లో వైఫల్యం చెందినావు కదా నువ్వు. నీకు ఎందుకు అసలు నీకు ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే నైతిక అర్హత లేదు, కోల్పోయినవు. అంటే మీకే అర్హత లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నిరుద్యోగుల గురించి మాట్లాడేంత అర్హత ఉన్నదా? నిరుద్యోగులను మాట్లాడేదాన్ని వెనకేసుకొచ్చి అంత ఉన్నదా అని మీ యువ సంగ్రామ సదస్సు కావచ్చు, తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, అంటే అందుకే కదా ఓడగొట్టింది, మీ మీద నమ్మకం లేకనే ఈ రోజు మళ్ళీ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటుంది అంటూ కూడా అంటున్నారు కాంగ్రెస్. సరే, రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఓడగొట్టినందుకు నువ్వు ఆనాడు ఏం చేసినావు? నిరుద్యోగులకు మొత్తం రెచ్చగొట్టి బస్సు యాత్ర చేపట్టి మా ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ వస్తేనే మా ఉద్యోగాలు వస్తాయని ఆనాడు ఇదే యువత, ఇదే నిరుద్యోగులు నీ బస్సు యాత్రలో తిరిగి నీకోసం కొట్లాడిండ్రు కదా. మరి వారికి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేవు? ఇలా మమ్మల్ని ఓడగొట్టిండ్రు. ఇప్పుడు గెలుపోవటములు సహజము. ఎట్ ది సేమ్ టైము మేము ఆనాడు ఏం చేసినాము, మీరు ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు ఇచ్చిన హామీల విషయంలో ఎన్ని అమలైనాయో చర్చకు పెడదామా? ముఖ్యంగా నిరుద్యోగుల విషయంలో చర్చకు పెడదామా? ఉద్యోగాల విషయంలో చర్చకు వస్తారా? మీరు మీ పార్టీ నుంచి వెళ్ళి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న మీరు వస్తారా? మీ యొక్క సంబంధించిన ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటూ నిరుద్యోగులు రెచ్చగొట్టిన వాళ్ళు కొంతమంది ఉద్యోగాలు వచ్చినాయి, వారిని పంపిస్తారా? పంపించండి. చర్చకు సిద్ధం. ఎక్కడంటే అక్కడ అమరవీర స్థూపం కాడికి వస్తారా, లేకపోతే హైదరాబాదు నడిగడ్డ మీదకి వస్తారా, అసెంబ్లీ కాడ చర్చ పెడతారా? చాలా సందర్భాల్లో చెప్పినాం కదా, నిండు అసెంబ్లీలోనే మీ ప్రభుత్వం వచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే మీరే స్వయంగా రిటర్న్గా లెటర్ ఇచ్చారు కదా, 11,000 ఉద్యోగాలు మేము వచ్చినాక ఇచ్చినామని చెప్పి. మరి ఇంకా సిగ్గున్నదా ఇంకా మాట్లాడడానికి?
సో కాబట్టి ఇవాళ మీరు రెచ్చగొట్టింది మీరు నిరుద్యోగులను రెచ్చగొట్టి ఆ మంటల్లో చలిగాగింది మీరు, ఇలా పదవులు అనుభవిస్తున్నది మీరు. మేము ఇచ్చిన హామీలను నెరవేర్చినాం. 1,63,000 ఉద్యోగాలు ఆనాడు ఇచ్చినాం. మిగతా ఉద్యోగాలు వివిధ కారణాల వల్ల ఆలస్యం అయితే వాటన్నిటికీ నియామక పత్రాలు ఇచ్చి సెల్ఫ్ డబ్బా కొట్టుకునేది నువ్వు కదా. ఇలా నీ చేష్టల వల్ల, నీ మాటల వల్ల ఇలా నిరుద్యోగ సమాజం అగ్ర ఆవేశాలకు లోనై మందు డబ్బాలు దగ్గర పెట్టుకొని ఆత్మహత్యకు చేసుకునే పరిస్థితికి దాపురించిందంటే దీనికి కారణం ఎవరు? నువ్వు కాదా? నీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అంటే క్రిమినల్ వేస్ట్ అంటున్నారు అక్కడ. విద్యాశాఖకు సంబంధించినటువంటి విషయంలో నన్ను విద్యాశాఖ మంత్రులంతా తిడుతూ ఉన్నారు. మీరు మంచి చదువులు చెప్తేనేమో నేను ఉంటా, చదువులు చెప్పనంటే వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్పి మాట్లాడుతాను. దాంట్లోనే అప్లికేషన్ ఫామ్ ఉడక రాయనికి రాదు విద్యార్థులకు అంటున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ మాటను? నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఒక ఇంజనీర్లను పట్టుకుని అప్లికేషన్ ఫామ్ కూడా రాయరాదని చెప్తున్నా నువ్వు అసమర్థ ముఖ్యమంత్రివి. నువ్వు ఒక అప్లికేషన్ ఫామ్ రాయగలుగుతావా? నువ్వు హార్వర్డ్లో ఏదో ట్రైనింగ్ చేసుకుని వచ్చినావు కదా, నీకు ఒక ఇంగ్లీష్లో ఒక అప్లికేషన్ ఫామ్ రాయరాదు? నీ రాహుల్ గాంధీ గారికి ఒక అప్లికేషన్ రాయి, రేపు భవిష్యత్తులో నాకు ఇది కావాలి, లేకపోతే ఈ రాష్ట్రానికి ఈ సంబంధించి ఈ అంశాల మీద మాట్లాడని ఒక ఇంగ్లీష్లో ఒక అప్లికేషన్ ఫామ్ రాయరాదు? చక్కగా ఇంగ్లీష్ మాట్లాడే నువ్వు, చక్కగా తెలుగు మాట్లాడే నువ్వు కూడా ఇంజనీర్లను పట్టుకొని అవమానకరంగా మాట్లాడే మాటల తీరును ఇవాళ మొత్తం గ్రాడ్యుయేట్లు పట్టభద్రులంతా అసహించుకుంటా ఉన్నారు. ఇవాళ నీ మాటల తీరును చూస్తే అసలు వెగడు పుడుతూ ఉన్నది ముఖ్యమంత్రి గారు. నువ్వు మారవాయిగా, ఇంకెప్పుడు మారుతావు నువ్వు? ఇక నువ్వు హార్వర్డ్లో క్లాసులు విని ట్రైనింగ్ తెలుసుకొస్తే మేము అనుకున్నాం, ఇక్కడి నుంచి హార్వర్డ్లో క్లాసులు విన్నాడు కదా, నేర్చుకున్నాడు కదా, చదువు నేర్చుకున్నాడు కదా, ఇక్కడికి వచ్చినాక బుద్ధివంతులు లెక్క మంచుకుంటాడేమో అని మేము భావించినాం. కానీ నువ్వు ఇంకా గల్లీ లీడర్ లెక్క ఒక ముఖ్యమంత్రి స్థాయిని మరిచి మాట్లాడే తీరును నిజంగా ఇది అవమానకరం. వెంటనే ఇలా ఇంజనీర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రెండో ప్రధాన డిమాండ్ ఇలా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా మీరు కనుక ముందుకు పోకుంటే ఇలా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎక్కడికి పోయినాయి? ఎందుకు ఇస్తలేవు నువ్వు? ఇలా ఉద్యోగాల నోటిఫికేషన్లు వద్దని చెప్పి ధర్నాలు చేస్తున్నాని చెప్పి ఇంత అబద్ధాలు, పచ్చి అబద్ధాలకు అంగీలాగైతే ఇలా స్వయంగా రేవంత్ రెడ్డి గారే కనిపిస్తారు. ఇట్లుంటుంది అనుకుంటారు. జర్మనీ, జపాను, ఫిన్లాండు, ఐరోపాకు సంబంధించినటువంటి కొన్ని దేశాల భాషలు నేర్చుకొని ఆడ మస్తు కొలువులు ఉన్నాయి. ఇంకేం రోజులు ఉండే టికెట్లు అంటుండు. అంటే నీకు చేత కాదు, నేను ఉద్యోగాలు ఇవ్వలేను, ఇక ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, నాకు ఇచ్చే చేత కాదు, నేను ఇది చెప్పినవన్నీ అబద్ధాలు, ఇక మీరు జర్మనీ, జపాన్ భాషను నడుచుకొని ఈ రాష్ట్రం నుంచి తరలి వెళ్ళండి అని చెప్తున్నావా నువ్వు? ఎస్, డెఫినెట్లీగా అన్ని భాషలు నేర్చుకుంటే స్కిల్ నాలెడ్జ్ ఉంటే మంచిదే, సంతోషమే. కానీ ఇవాళ నువ్వు ఇచ్చే ఆ మెసేజ్ ఏ రూపకంగా ఇస్తున్నావు? అంటే ఇక్కడ ఏమి లేవు, మీరు జర్మనీ, జపాన్కి వెళ్ళిపోండి, అక్కడ ఉద్యోగ అవకాశాలు బాగున్నాయని చెప్తున్నావా? లేకపోతే నువ్వు ఇక్కడ ఉద్యోగాలు నువ్వు స్కిల్ యూనివర్సిటీ అని పెడుతున్నావు కదా, ఆ స్కిల్ యూనివర్సిటీలో ఎంతమందికి స్కిల్ నాలెడ్జ్ చెప్పినావు? ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అవుతున్నది కదా. ఏమైపోయింది నీ స్కిల్ యూనివర్సిటీ? ఏమైపోయింది? మేము ఆనాడు టాస్క్ అనే కార్యక్రమం పెట్టి తెలంగాణ అకాడమిక్ స్కిల్ నాలెడ్జ్ అని పెట్టి అనేక మంది ఇంజనీర్లకు మేము అదే అనేక మంది గ్రాడ్యుయేట్లకు ఒక స్కిల్ నాలెడ్జ్ ఇచ్చి టీహబ్ అనే ఒక వ్యవస్థ పెట్టి ఒక స్కై రూట్ అనే ఒక వ్యవస్థను నిర్మించినము. అంటే దానికి కారణం కేసీఆర్ గారి ప్రభుత్వం కదా అన్నాడు. నువ్వు వచ్చినాక ఏం చేసినావు? ఈ నిరుద్యోగులను, ఈ పట్టభద్రులను, ఈ ఇంజనీర్లకు అవకాశాలు ఎక్కడ కల్పించినావు? అలాంటి బీఆర్ఎస్ హయాంలో 3 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉంటే మేము దిగిపోయినాటికి 10 లక్షల ఐటీ ఉద్యోగాలు ఇచ్చినాం కదా. ఇది కదా మా ఘనత. అనేక టీఎస్ ఐపాస్ అనేది కార్యక్రమాన్ని తీసుకొచ్చి, సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చి అనేక పరిశ్రమలు నెలకొల్పినాం కదా. అనేక మంది ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్లో ఇవ్వగలిగినాం కదా. ప్రభుత్వ ఉద్యోగాలు ఒక పక్క, ప్రైవేట్ ఉద్యోగాలు మరో పక్క ఇచ్చి మేము వారికి అండగా నిలిచినాం కదా. నువ్వు అండగా నిలవడం పక్కకు పెట్టి వారిని అవహేళనగా మాట్లాడి వారి రోజారే మేము ఎందుకున్నావురా ఈ ప్రభుత్వంలో, ఈ ముఖ్యమంత్రి పాలన అనే తీరుగా చేస్తున్నావు అంటే దీనికి కారణం నువ్వే, నీ అసమర్థ పాలన. అందుకే పిచ్చోడి చేతిలో రాయిలా మారింది ఈ పరిపాలన. ఒక అసమర్థుడి చేతిలో ఈ యొక్క రాష్ట్రం అప్పగించబడ్డం కాబట్టి ఇలా మేము ఆవేదన చెందుతా ఉన్నాం. కాబట్టి తప్పకుండా బేషరతుగా ఇలా ఇంజనీర్లకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. థ్యాంక్ యూ.